K7 ఫ్యామిలీ మెంబర్స్కి నమస్కారం. నేను తోటకూర రఘు. ఇటీవల ఒక ప్రభుత్వ ఉద్యోగుల యొక్క వయో పరిమితిని పెంచటం అనేటువంటిది అన్ని రాష్ట్రాల్లో అన్ని స్థాయిల్లో జరుగుతోంది. ఇది అంటే వయో పరిమితి అన్నమాట. ముందు 56, తర్వాత 58, తర్వాత 60, ఇప్పుడు తర్వాత 62, ఇప్పుడు 64. ఇక ఇది అలా పెంచుకుంటూ పోతున్నారు. అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్ధతి. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు కేసీఆర్ ఆయన దిగిపోయే ముందు అనమాట వయో పరిమితిని పెంచాడు. అంటే వాస్తవానికి వాళ్ళకేదో ఫేవర్ చేస్తుంటూ వాళ్ళకేదో మేలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ అప్పటి ప్రభుత్వానికి తక్షణమే వాళ్ళకి చెల్లించాల్సినటువంటి ఏరియర్స్ కానీ లేకపోతే ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా అన్నమాట కొన్ని కోట్లాది రూపాయలు దాన్ని ఒక 2 సంవత్సరాలకు అనమాట వాయిదా వేసుకోవడానికి వెసులుబాటుగా ప్రభుత్వాలు వినియోగించుకున్నాయి. అది ఈవేళ కాకపోతే రేపు 2 సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళకి ఇవ్వాల్సిందే, అది తప్పనిసరి. పైగా అట్లాంటిది ఆపటానికి కూడా వీల్లేదు. అయితే దాన్ని పొడిగించుకోవటం ఎందుకంటే వీళ్ళ కాల పరిమితి, వీళ్ళ యొక్క పదవీ కాలంలో ఒక వెసులుబాటుగానే దీన్ని వాడుకున్నారు. కానీ వాళ్ళకి మేలు చేయటం అనేటువంటి దాన్ని మించి వాళ్ళ వెసులుబాటుతనం అనేటువంటిది ఎక్కువ పాత్ర పోషిస్తుంది. ఇది అంటే ఒక వార్ధక్యంలో వస్తున్నటువంటి వీళ్ళకి కొద్దిగా రిలీఫ్గానే అనిపిస్తుంది. ఇది పిల్లల పెళ్ళిళ్ళు కానీ లేకపోతే కొత్తగా అంటే ఇళ్ళు తీసుకున్నటువంటి లోన్ రీపేమెంట్స్ కానీ వీటన్నిటికి కొంచెం వెసులుబాటుగానే మనం భావిద్దాం. కానీ ప్రభుత్వ ఉద్యోగానికి అర్హతలో వయస్సు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అంశం. మీరు అంటే ఇక్కడ అనమాట కొన్ని లక్షల మంది అనమాట ఇలా వయో పరిమితి పెంచడం అంటే కొన్ని లక్షల మంది, కనీసం 1000 మంది అలా ఆ పదవిలో కొనసాగటం వల్ల ఆ యొక్క పోస్టుల్లోకి భర్తీ అనేటువంటిది ఆగిపోతుంది ప్రక్రియ. అంటే ఇప్పుడు ఒక ఉద్యోగి రిటైర్ అవుతున్నాడు, అతను వయో పరిమితి 2 అంటే సర్వీసు పరిమితి ఇంకో 2 ఇయర్స్ పెంచారనుకోండి. అంటే ఆ 2 ఇయర్స్ వరకు అనమాట ఆ సీట్లో ఆ పోస్టు భర్తీ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక నిరుద్యోగికి ఆ అవకాశం పోతుంది. ఆ 2 ఇయర్స్లో అన్నమాట అతనికి ఏజ్ బార్ కావచ్చు. అంటే ఆయనకి మీరు ఆ 2 ఏళ్ళు పెంచటం వల్ల ఇతను ఈ జీవితకాలం నష్టపోతున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగాన్ని అనర్హుడు అవుతున్నాడు. వాళ్ళకి వయో పరిమితి మీరు ఎలా అయితే పెంచుతున్నారో ఇది ఉన్నటువంటి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి, అలాగే నిరుద్యోగులు కూడా అన్నమాట ఆ యొక్క ఉద్యోగార్హత వయస్సు ఇంకో 2 ఏళ్ళు పెంచండి, అప్పుడు సమంజసంగానే ఉంటుంది. అలా చేయకుండా అన్నమాట వీళ్ళ యొక్క వయో పరిమితి పెంచకుండా వాళ్ళ యొక్క వయో పరిమితి మాత్రమే పెంచడం అనేటువంటిదిలో సమంజసం కాదు. అంటే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది, యువత భవిష్యత్తు ఏమవుతుంది అంటే ఇప్పటికే అన్నమాట పాపులేషన్ పరంగా కానీ లేకపోతే అంటే పాపులేషన్ తగ్గుతుంది. ఈ యొక్క వయో వృద్ధుల యొక్క సంఖ్య పెరుగుతోంది భారతదేశంలో. దానివల్ల ఉత్పాదకత మీద దాని మీద ప్రభావం చూపుతుందని చెప్పి కొన్ని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే విద్యారంగంలో మనం టెక్నికల్ అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒక మొట్టమొదట్లో ఉన్నారు. అంటే ఇప్పుడు మామూలు బీఏకాములు ఇట్లాంటివి కాదు, టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకోండి, అవి కూడి పెడతాయి అని చెప్పేసి అన్నారు. నిజంగా ఈ లేటెస్ట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నీ కూడాను ఆ దిశగానే నడుస్తున్నాయి. మనకి ఇంగ్లీషు లిటరేచర్ తీసుకునేటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య బాగా తగ్గిపోతుంది. అది మెడిసిన్ కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఏదైనా సరే, లేకపోతే కామర్స్ కావచ్చు, లా కావచ్చు, ఏదైనా సరే మాధ్యమం ఇంగ్లీషులో ఎక్కువగా సాగుతుంది విద్యాబోధన. మీరు కనుక ఇంగ్లీషులో అన్నమాట లిటరేచరు దీన్ని కనుక ఎట్లయితే దానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆ లిటరేచర్ లేనటువంటి లెక్చర్స్ రేపు వీళ్ళకి ఇంగ్లీష్లో ఎవరు టీచ్ చేయాలి? వాళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇంగ్లీష్ పరిజ్ఞానం వాళ్ళు కానీ ఇంగ్లీష్ లేకపోతే
అది ఇంగ్లీష్ కావచ్చు, ఏదైనా సరే ఆ మాధ్యమంలో ఆ లిటరేచర్ కనుక లేకపోతే రేపటి పరిస్థితి ఏమిటి? ఎవరు నేర్పుతారు వాళ్ళకి? ఆ భాష మీద పట్టు లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటాయి కదా. అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎంతగా చదువుకున్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్కి లేక ఉద్యోగాలకి అర్హత ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీడియం ఆఫ్ లాంగ్వేజ్తో వస్తుంది. అందువల్ల దీని మీద కూడా దృష్టి పెట్టాలి. ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఎప్పుడైంది ఎడ్యుకేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ విధంగా కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ విషయమైన మరోసారి విపులంగా చర్చించుకుందాం. సెలవు.